దేవుని పరిశుద్ధమైన నామానికి మహిమ ఘనత ప్రభావము కలుగునుగాక. ప్రభునందు ప్రియులైన మీ అందరికీ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఉదయ కలశంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడినట్లుగా ఆయన పరిశుద్ధ లేఖనాన్ని మనం చదివి ధ్యానం చేద్దాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనం. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశించెదను, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించెదను. కీర్తనకారుడు ఈరోజు మనతో మాట్లాడుతున్న విషయం, ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే, నేనైతే అన్నాడు భక్తుడు, నేనైతే ఇలా ఉంటాను, నేనైతే ఇలా చేస్తాను, నేనైతే ఇలా జరిగిస్తాను, నేనైతే ఇలా నడుస్తాను అని చెప్పగలుగుతున్నాడు. కీర్తనకారుడి యొక్క ఉద్దేశం ఏంటి? నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరంలో ప్రవేశిస్తాను, నీ ఎడల భయభక్తులు కలిగి ఉంటాను, నీ పరిశుద్ధాలయము దిక్కు చూస్తాను, నమస్కరిస్తాను అని చెప్తున్నాడు. అంటే తను వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సంబంధం, తను వ్యక్తిగతంగా దేవునితో ఉన్నటువంటి సహవాసం, తన జీవితంలో తను నేర్చుకున్న విషయం ఏంటి అంటే, ప్రభువా నా జీవితంలో ఎవరు ఎలా ఉన్నా, ఎవరు ఏ రీతిగా ఉన్నా, ఎవరు ఏ రకంగా ఉన్నా, నేనైతే మాత్రం నీలో ఇలా ఉంటాను అని చెప్పగలుగుతున్నాడు ఈ భక్తుడు. ఈరోజు ఎంతమంది ఇలాంటి ఆత్మీయ స్థితి కలిగినటువంటి వారుగా మనం ఉన్నాం? ఈరోజు చాలామంది మనుషులు, ఎందుకంటే ఎక్కువ మనుషులందరూ కూడా ఎదుటివారిని చూసి, వాళ్ళని చూసి, వీళ్ళని చూసి భక్తిని కనపరిచే వాళ్ళు చాలామంది కనబడుతున్నారు నేటి దినాల్లో. వారి భక్తి చేయడానికి కూడా ఎదుటివారితో పోల్చుకోవాలి, వారు ఆత్మీయంగా ఉండడానికి కూడా వాళ్ళని వీళ్ళని చూడాలి, వాళ్ళని బట్టి వీళ్ళని బట్టి దాన్ని బట్టి వీరు ఆత్మీయంగా నడిపించబడుతూ ఉండాలి. కానీ ఆత్మీయత అంటే అది కాదు. వ్యక్తిగతంగా దేవుని నమ్మిన మన జీవితంలో నిజంగా నీవు ఏ పరిస్థితులు ఎలా ఉన్నా, ఏ మనుషులు ఎలా ఉన్నా, ఎటువారు ఎలా నడుస్తున్నా, నీ ఇంట్లో వాళ్ళైనా, నీ పక్కన వారైనా, నీ ఎదుటి వారైనా, ఎవరు ఎలా ఉన్నా, నీవు దేవునిలో ఎలా ఉన్నావు, నీవు దేవునితో ఏ విధంగా నడుస్తున్నావు, నీకు దేవునికి ఎలాంటి సహవాసం ఉంది, దేవునితో నీకు ఎలాంటి సంబంధం ఉంది అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అంతేకాని ఈరోజు నేను ఎలా ఉంటున్నాను అనేది చాలా ప్రాముఖ్యం. వాళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కాదు, వీళ్ళు ఎలా ఉంటున్నారు అనేది కాదు, వాళ్ళు అలా ఉన్నప్పుడు నేను ఎలా ఉంటే ఏంటి అనే ధోరణి ఈరోజు ఒక ఆత్మ సంబంధమైనటువంటి జీవితాల్లో మనకు ఉండకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, భక్తుడు నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములో ప్రవేశిస్తాను. ప్రభువా నీ కృపాతిశయాన్ని బట్టి నేను నీ మందిరంలోనికి ప్రవేశిస్తాను, అంత మాత్రమే కాదు నీ యందు భయభక్తులు కలిగి నేను బ్రతుకుతానని చెప్తున్నాడు ఈ భక్తుడు. అంతటితో ఆగిపోట్ల, నేను నీ పరిశుద్ధాలయము దిక్కు చూస్తాను, అంటే నీ పరిశుద్ధాలయము తట్టు చూచి నీకు నమస్కరించేదను అని చెప్తా ఉన్నాడు. ఇట్టి ఆత్మీయ స్థితి చాలా ఉన్నతమైనది అని గమనించండి. ఈరోజు ఇలాంటి మనస్సు, ఇలాంటి హృదయం, ఇలాంటి ఆత్మీయ స్థితి ఎంతమందికి ఉంది మనలో? ఈరోజు ఎప్పుడైనా ఇలాగ నువ్వు చెప్పగలిగావు, ప్రభు ఎవరు ఎలా ఉన్నా నేను మాత్రం ప్రభు నీతో ఎలా ఉంటాను, ప్రభు నీ సన్నిధి విషయంలో ఎలా ఉంటాను, నీ మందిరం విషయంలో ఎలా ఉంటాను, నీ సన్నిధికి వచ్చే విషయం ఎలా ఉంటాను, నిన్ను స్తుతించే విషయం ఎలా ఉంటాను, నిన్ను ఆరాధించే విషయం ఎలా ఉంటాను, నిన్ను వెంబడించే విషయం ఎలా ఉంటాను, నీ వాక్యానుసారంగా జీవించే విషయంలో నేను ఇలా బ్రతుకుతాను అని ఈరోజు నేనైతే అని ఎంతమంది ఈ రకంగా ప్రతిరోజు దేవునితో చెప్పగలుగుతున్నారు? అలా నువ్వు ఉన్నావా లేదా? ప్రతి వాటికి, ప్రతి చిన్నదానికి పెద్దదానికి ఎదుటి వారితో పోల్చుకుని, ఎదుటి మనుషులతో పోల్చుకుని నీకున్న ఆత్మీయ జీవితాన్ని కించపరుచుకున్నట్టుగా, నీకున్న ఆత్మీయ జీవితాన్ని దిగజార్చుకునే స్థితిలో మనం ఉన్నామనేది ఒకసారి ఆలోచించవలసిన ప్రాముఖ్యమైన విషయం. కనుక కీర్తనకారుడు వలె ఈరోజు నీవు నేను కూడా నేనైతే ఎలా ఉంటున్నాను దేవునిలో అనేది ప్రాముఖ్యమైన విషయం. ఈ రకంగా ప్రతిరోజు, ప్రతి దినము కూడా నేను దేవునిలో ఎలా ఉండాలి అనేది నీకంటూ ఒక నిర్ణయం, నీకంటూ ఒక నిశ్చయత ఆధ్యాత్మిక జీవితంలో నీకు ఉండాలి. ఇట్టి ఆత్మీయ స్థితి మనము కూడా కలిగి ఉందుముగాక. ఆమేన్. పరిశుద్ధుడా యేసయ్య, నీ వందనాలు, స్తోత్రాలు నాయన. నీ సన్నిధిలో నిజమే ప్రభు, అనేక మంది ఎదుటి వారిని, మనుషులను చూసి భక్తిని కనపరిచి ఈ దినాల్లో కీర్తనగాడు చెప్పినట్టుగా నేనైతే నీ సన్నిధిలో ఇలా ఉంటాను అని చెప్పిన రీతిగా, నేనైతే నేను భయము భక్తి కలిగి ఉంటానని చెప్పిన రీతిగా, నేనైతే నీ ఆలయము తట్టు చూచి
నీకు నమస్కరిస్తాను చెప్పిన రీతిగా ప్రభు ఈరోజు నేను నీలో ఎలా ఉన్నాను అనేది నా జీవితానికి చాలా ప్రాముఖ్యమైన విషయం. ఎవరు ఎలా ఉన్నారో అనేది నాకు ముఖ్యం కాదు, నేను నీలో ఎలా ఉన్నాను అనేది. అలా ప్రతి ఒక్కరూ ప్రతిరోజు మమ్మల్ని మేము స్వపరీక్ష చేసుకుని నీలో జీవించే ఆత్మీయ జీవితాన్ని మాకు దయచేయమని. ఒకవేళ ఎవరైనా ప్రభు ఇలా కాకుండా నీ వాక్యంలో చెప్పిన రీతిగా ఎవరైనా ప్రభు ఇతరులను చూసి వారి ఆత్మీయతను పోగొట్టుకునే వారైతే వారిని క్షమించి నీ వాక్యానుసరణ స్థితిలోకి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.